కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా తహసీల్దార్ నిలిపివేయడంతో తమకు భూమిని విక్రయించిన వారు నానా ఇబ్బందులు పెడుతున్నారని, తమకు అధికారులు న్యాయం చేయాలని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం మునిమాణిక్యం గ్రామానికి చెందిన జరపోతుల రేణవ్వ తన కుటుంబ సభ్యులతో కలిసి అధికారులను వేడుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం ముందు బాధితులు మాట్లాడుతూ మునిమాణిక్యం గ్రామానికి చెందిన జరపోతుల రేణవ్వ, ఉప్పలేటి దుర్గవ్వ అనే మహిళ రైతు నుండి తమ గ్రామ పరిధిలోని సర్వే నెంబరు 239లోని 10 గుంటలున్నర భూమిని 2 లక్షల రూపాయలను బయానాగా చెల్లించి కొనుగోలు చేశామని అన్నారు. మొత్తం డబ్బులను దుర్గవ్వ కుమారుడు రాజమల్లయ్య అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశామని, ఇరువురి అంగీకారంతో మార్చి 10న భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్లాట్ బుక్ చేశామని చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి ఇరువురు వెళ్లడంతో రిజిస్ట్రేషన్ చేయాల్సిన భూమిపై వివాదం ఉందని, విచారణ చేయాలని ఉద్దేశపూర్వకంగానే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ నిలిపివేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేదని, ఎలాంటి ఆధారాలు లేని వ్యక్తులు వచ్చి రిజిస్ట్రేషన్ నిలిపివేయడమంటే ఎలా నిలిపివేస్తారని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసే వారిని రమ్మంటే ఇప్పుడు రావడం లేదని, తాము ఏం చేసేదని, తమకు ప్రాణభయం ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము డబ్బులు కట్టి కొనుగోలు చేసి స్లాట్ బుక్ చేసినప్పటికీ తమ రిజిస్ట్రేషన్ ఎలా నిలిపివేశారని, తమ భూమిని అధికారులే రిజిస్ట్రేషన్ చేయించాలని జిల్లా కలెక్టర్ను, పోలీసులను రేణవ్వ కుమారులు జరపోతుల అనిల్, జరపోతుల రాజులు కోరుతున్నారు. ఇటు విషయమై తహసీల్దార్ రమేష్ ను వివరణ కోరగా, వివాదాస్పదంగా ఉందని, తమకు మాట్లాడుకునే సమయం ఇవ్వాలని దగ్గరి బంధువు వేడుకోవడంతో రిజిస్ట్రేషన్ నిలిపివేశామే తప్ప ఉద్దేశపూర్వకంగా నిలిపివేయలేదని తహసీల్దార్ వివరణ ఇచ్చారు. 5 రోజుల తర్వాత ఎప్పుడొచ్చినా రిజిస్ట్రేషన్ చేస్తామని వారికి నచ్చజెప్పినట్లు తహసీల్దార్ తెలిపారు. మునిమాణిక్యం గ్రామం. నా పేరు జరపోతుల అనిల్, మా అమ్మ జరపోతుల రేణవ్వ. మాకు ఉప్పులేటి దుర్గవ్వ భూమి 10 గుంటలన్నర భూమి అమ్మింది. ఉప్పులేటి రాజమల్లయ్య వాళ్ళ కొడుకు సమక్షంలో మాకు రాసిచ్చిన బాండ్ పేపర్ ఇది. 10 గుంటలన్నర భూమి మాకు పైసలు బయానా పెట్టినాము. 2 లక్షల రూపాయల బయానా 2,10,000 రూపాయల బయానాగా కట్టినాము. కట్టిన తర్వాత మాకు వాళ్ళ నాన్న మధ్యలో అలా నాన్న చనిపోయిండు. ఉప్పులేటి దుర్గవ్వ గారి భర్త చనిపోయిండు. భర్త చనిపోయిన తర్వాత మాకు రిజిస్ట్రేషన్ డిలే కొంచెం లేట్ అయింది. మేము వాళ్ళను బాధలో ఉన్నారు కాబట్టి వాళ్ళను రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి మధ్యలో అడిగినా కూడా వాళ్ళు బాధలో ఉన్నారని చెప్పి తర్వాత చేస్తామని చెప్పారు. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి స్లాట్ బుక్ చేసుకోమన్నారు. ఈ మధ్యలో ఇప్పుడు మార్చి 10న మేము స్లాట్ బుక్ చేసుకున్నాం. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మొత్తం డబ్బులు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినాము ఉప్పులేటి రాజమల్లయ్యకు. చేసిన తర్వాత స్లాట్ బుక్ చేసిన తర్వాత మమ్మల్ని ఎంఆర్ఓ ఆఫీస్కు రమ్మని చెప్పారు. ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత అక్కడ మా రిజిస్ట్రేషన్ అయ్యే ముందు ఒక సిగ్నేచర్ పెట్టి రిజిస్ట్రేషన్ అయిపోయే టైంలో ఎంఆర్ఓ గారు మమ్మల్ని ఈ భూమి గురించి ఏమైనా తగాదాలు ఉన్నాయో ఎంక్వైరీ చేసుకోమని చెప్పి ఆపిన తర్వాత వారం రోజులకు మాకు టైం ఇచ్చారు. మళ్ళీ రమ్మని చెప్పారు. మళ్ళీ మేము వచ్చినాము. మార్చి 17 తారీఖు వచ్చినాము. వచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు మాకు ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదు. ఎంఆర్ఓ ఆఫీస్లో మా మీద దాడికి యత్నించి ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా కొంతమంది మా ఊరి వ్యక్తులు మా పక్కపుంటి ఈమింగున్న భూమి పక్కకు వాళ్ళ భూమి ఆనుకొని ఉన్నది, గెట్టు ఉన్నది, ఆ గెట్టున్న భూమి మాకే అమ్మాలని చెప్పి వాళ్ళు మా మీద దాడికి యత్నించారు. మేము దాంతో మేము తప్పించుకొని పక్కకు వెళ్ళిపోయినాము. వాళ్ళు మళ్ళీ గొడవ పడి దీన్ని డిలే చేసి మళ్ళీ వీళ్ళను మాకు అమ్మిన వాళ్ళను బెదిరించి ఈ భూమిని వాళ్ళకు అమ్మాలని చెప్పి మా డబ్బులు మొత్తం ముట్టిన తర్వాత వాళ్ళకి అమ్మాలని చెప్పి వాళ్ళని బెదిరించిన తర్వాత మాకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయను అని చెప్పి మాకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి పోలీసులను కూడా కలవడం జరిగింది. ఎవరిదన్నా ఒకళ్ళ ప్రాణం పోయేది. రోడ్డు పంట కూడా కట్టెలు ఇరిసి మమ్మల్ని డాడి ప్రయత్నం చేసి రోడ్డు పంట బండ్ల వెళ్ళుతుంటే కూడా మా వెనకాల వచ్చిరు కట్టెలు పట్టుకొని. మాకు ఎత్తునన్న దయచేసి భూమి మాకు చెయ్యాలి.
సారు మా భూమి మాకు కావాలి. ఇంకొకటి ఆఫీస్లో మేము రిజిస్ట్రేషన్ కోసం కూర్చున్నాము. ఎంఆర్ఓ గారు వస్తారంటే కూర్చున్న టైంలో మా ఊరు వాళ్ళు ఇక్కడి నుంచి ఎవరు మా ఊరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సిబ్బంది ఫోన్ చేశారు. వాళ్ళు రిజిస్ట్రేషన్కి వచ్చారు, మీరు రారి అని చెప్పారు. ఎవరో చెప్పడం వల్ల వాళ్ళు వచ్చారు. ఇక్కడికి వచ్చి మా మీద రిజిస్ట్రేషన్ కూర్చున్న వాళ్ళ మీద మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. అట్లాగే నువ్వు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకొని పొలంలో అడుగు పెట్టినా కూడా మేము చంపమని బెదిరించారు. దీనికి కారణము ఇంకొకటి ఏంటంటే ఎంఆర్ఓ సిబ్బంది కూడా వాళ్ళని ప్రోత్సహించారు. మీరు భూమి ఎవడైనా కొనటోడు ఉంటే పక్క పొంటోనికి వచ్చి చెప్పాలి, పాలనకి వచ్చి చెప్పాలి, వీడు ఎట్లా కొంటాడు భూమి అని కూడా రెచ్చగొట్టిండు ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసే సిబ్బంది కూడా. ఈ విషయమై నేను ఎంఆర్ఓ గారిని ప్రశ్నిస్తే నీకు సంబంధం లేదు, మీ అమ్మాని రమ్మని పోని కూడా అన్నాడు. ఉద్దేశపూర్వకంగా కావాలని ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే సిబ్బంది ఎంఆర్ఓ గారు కావాలని చేసేది. ఇది మా మీద ఖచ్చితంగా దాడి జరిగిందని చర్య తీసుకోమన్నాం. ఖచ్చితంగా అది కూడా పట్టించుకోలేదు. దాని మీద అధికారులు చర్య తీసుకోవాలని మా విజ్ఞప్తి.